హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి క్రిస్పీ చెక్కలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట స్వర్గృహ ఫుడ్స్లో తీసుకుంటే ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో 3 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకొని, ఇక్కడ నేనైతే వేయలేదండి. వీటన్నిటిని కూడా బరకగా ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మొత్తం కూడా నేను 1/2 కేజీ పిండికి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. 1 కప్పు బియ్యం పిండి వచ్చి 1/2 కేజీ ఉంటుంది కాబట్టి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 కప్పుల బియ్యం పిండికి 1.5 కప్పుల వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ అనేది వేడవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం ఇంకొంచెం ఎక్కువగా తినేవారు కొంచెం వేసుకోవచ్చు, కానీ ఇక్కడ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అనేది సరిపోతుంది. ఇందులోనే 2 టీ స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. బటర్ లేనివారు డాల్డా అయినా యూస్ చేయొచ్చండి. ఇక్కడ బటర్ వేసి చేసుకోవడం వల్ల చెక్కలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. రుచి కూడా ఇంకా పెరుగుతుంది. మనకి వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనకి నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నాయి కదండి. ఇందులోనే మనం 2 కప్పుల బియ్యం పిండి వేసేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ పై నుండి పక్కన తీసుకున్నానండి. మనకు పిండి అనేది చాలా వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ముద్ద కట్టి చూస్తే మనకు పిండి అనేది ముద్దలాగా వస్తే మనం వేసిన వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టండి. ఇది చల్లారిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. మనకు ఎక్కువగా ఒకటేసారి వాటర్ పోయొద్దండి, పిండి అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే నానబెట్టిన 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ల పెసరపప్పు అండి. గంట ముందు నానబెట్టుకున్నాను. ఇది కూడా వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ ముద్దలాగా ఉండాలి. పిండిని అంతా కూడా ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఇప్పుడు పూరికి చిన్న బాల్స్ ఎలా చేసుకుంటామో అలాగే పిండి ముద్దలన్నీ కూడా చిన్న బాల్స్గా చేసుకొని మనం ఇలా రెడీ చేసుకోవాలండి. పిండి అంతా కూడా రెడీ చేసుకొని పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఒక తడి క్లాత్ కప్పి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్ద తీసుకొని దీనిపైన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలిథిన్ కవర్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. రివర్స్లో క్లోజ్ చేసుకొని ఫ్లాట్గా ఉన్న ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని దాంతో మనం గట్టిగా ప్రెస్ చేసి ఒత్తితే మనకు చెక్కలు అనేవి వస్తాయండి. చూడండి, ఈ విధంగా వస్తాయి. మీ దగ్గర పూరి ప్రెసర్ ఉన్నట్టయితే పూరి ప్రెసర్లో కూడా సేమ్ ప్రాసెస్ చేస్తే మనకు చెక్కలు అనేవి వస్తాయండి. ఇలా మనం చెక్కలన్నిటినీ కూడా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడయిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా చెక్కలు వేసుకుంటూ మనం బాగా వీటిని ఫ్రై అయ్యేలా మనం అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. చెక్కలు అనేవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని మరోవైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాలనివ్వాలి. ఇప్పుడు చెక్కలు అనేవి బాగా కాలాయండి. అటు ఇటు తిప్పుతూ మనం చక్కగా కాల్చుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఉన్నప్పుడు మనకు అనేది లైట్ ఎల్లో కలర్లో ఉంది, కానీ మనం తీసిన తర్వాత ఇవి కలర్ అనేవి చేంజ్ అవుతాయి. అంతే అండి, మన ఎంతో టేస్టీ అయిన కారపు చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి కొంచెం గాలి కారిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా తయారవుతాయండి. సో టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.